ఓకేనా? ఓకే ఓకే వస్తుంది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని ప్రజా సేవ్ డెమోక్రసీ చంద్రబాబు గారు చంద్రబాబు గారి పెట్టిన కేసులను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు గారిపై సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ప్రభుత్వం నశించాలి అరాచక ప్రభుత్వం నశించాలి అరాచక ప్రభుత్వం నశించాలి అరాచక ప్రభుత్వం నశించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు బాబు గారిపై కేసులు ఎత్తివేయాలి బాబు గారిపై కేసులు బాబు గారిపై కేసులు ఎత్తివేయాలి We want justice we want justice we want justice చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు సీఎం డౌన్ డౌన్ 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 చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ వేలాది మంది పోలీసులను పెట్టి ఆశా వర్కర్ని అంగన్వాడీ వర్కర్ని డ్వాక్రా మహిళలను పెడితేనే కానీ మీటింగ్ పెట్టుకునే దౌర్భాగ్య స్థితి దారి పొడుగుతో చెట్లు కొట్టేయడం పరదాలు కట్టడం పోలీసు యంత్రాంగంతో 144 సెక్షన్ 30 సెక్షన్ 33 సెక్షన్ అంటూ హౌస్ అరెస్టులు అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తా ఉన్నాడు. చట్టసభకు వస్తే మమ్మల్ని నిరోధించడం కోసం మేము ఉన్నది అక్కడ 17-20 మందిమి. మమ్మల్ని నిరోధించడం కోసం 200 మంది మాస్టర్స్ను పెట్టి చట్టసభని ఒక చట్టు సభగా మార్చారు. స్పీకర్ గారే నాన్సెన్స్ న్యూసెన్స్ అంటే మేము కూడా ఆయన అలాగే అనాల్సిన పరిస్థితి వస్తుంది. బుద్ధిగా ఎవరు కూడా ఇలా ప్రవర్తించరు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ గారు నిష్పక్షపాతంగా లేరు. మైకులు ఎవరు, మాట్లాడినెవరు, చూడనివ్వరు. సాక్షికే అంకితం అయిపోయింది. సభ అంతా సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి అంకితం అయిపోయింది. సరైన రక్షణ లేదు. ఇవాళ మా నాయకుడి మీద తప్పుడు కేసులు బనాయించి రిమాండ్కి పంపిస్తే అది అన్యాయం అని చెబుతుంటే చెప్పడానికి వీలు లేకుండా మా మీద దౌర్జన్యం చేయడం కోసం, దాడి చేయడం కోసం చేసిన ప్రయత్నం మీరు చూస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ దుర్భిత్తి పాలనకి చర్మాంకం పడిగే రోజు వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది, లక్షలాది మంది చంద్రబాబు గారి సంఘీభావం చెబుతున్నారంటే ఆయన తప్పు చేయలేదన్న భావంతో చేస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు. తను దోచిన డబ్బుతో, దోపిడీ సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయాలన్న ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాడు. పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి నియంత్రణ అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. హిట్లర్ ఉన్నాడా, ముస్సోలినీ ఉన్నాడా, ఇడి అమీన్ ఉన్నాడా, ఎవడున్నాడు? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు నియంత్రణలంతా కూడా. నువ్వెంత, ఇంకెంత 4 నెలలు.
4 నెలల చెత్త భర్తమే నీకు మిగిలేది. నువ్వు ఏ విధానం అయితే అవలంబించావు ఇవాళ అదే విధానం రేపు వచ్చే ప్రభుత్వం అవలంబిస్తే నీ బతికేంటో చూసుకో. ఎక్కడ ఉండబోతున్నావు? అండమాన్లో ఉండబోతున్నావా? నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకున్న ఐలాండ్స్కి పారిపోబోతున్నావా? నువ్వే నిర్ణయించుకో. ఎక్కడ పారిపోయినా ఈడ్చుకొస్తావు అందరినీ. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి దుర్బిత్తో వ్యవహరిస్తున్నారో, ఆయన వంది మాదిరిగా పనిచేస్తున్నారో అలాంటి అధికారులందరికీ గుణపాఠం చెబుతాం. మేము ముందే చెబుతున్నాం, మీరు చట్టానికి బదులై పనిచేయండి. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, మాకు స్వేచ్ఛ ఉంది. మీరు స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. 144, 30 సెక్షన్, 33 సెక్షన్ అంటూ మమ్మల్ని మా స్వేచ్ఛను హరిస్తే హర్షించేది లేదు. ప్రజా ఉద్యమం వస్తుంది, హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమం రేపు చంద్రబాబు గారిని కాపాడుకోవడం కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. మీ భర్తం పడతామని ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.